నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. కాకపోతే తెలియని విషయం తెలుసుకోవడంలో కూడా తప్పులేదు. అంతే తప్ప నాకు తెలిసిందే సమస్తం అని చెప్పి విర్రవేగడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచవ్యాప్తంగా చాలా దుర్మార్గుడు, దుష్టుడు అని పేరు తెచ్చుకున్నాడు కదా. ఈయనకి హైడ్రా అనే కోర్ టీం ఉంది అనే ప్రచారం రీసెంట్గా జరుగుతుంది. ఈ హైడ్రా అనే కోర్ టీం ఎవరినైనా అంతం చేయగలుగుద్ది అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి నిజంగానే హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రానా? ఎందుకు హిట్లర్కి హైడ్రా అనే కోర్ టీం ఉండేదనే ప్రచారం జరుగుతుంది? బాహుబలి సినిమా పాన్ ఇండియా మూవీ మనందరికీ తెలిసిందే కదా, అందరం చూసి కూడా ఉంటాం. అందులో మాహిష్మతి అనే ఒక సామ్రాజ్యం, వాళ్ళ మీదకి కాలకేయులు దండెత్తి రావడం, ఇవన్నీ నిజాలా? కాదు, అదొక ఫిక్షన్. ఆ డైరెక్టర్, ఆ కథ రాసుకున్న రచయిత, ఆ డైరెక్టరు తన ఊహలకి అంటే తన ఫిక్షన్కి ఒక ప్రతిరూపం ఇస్తే అదే బాహుబలి. ఇందులో మాహిష్మతి కానీ కాలకేయులు కానీ రియల్ కాదు, అవన్నీ కల్పిత కథలు. సేమ్ ఈ హైడ్రా కూడా అట్లాంటిదే. హైడ్రాకి హిట్లర్కి ఎట్లాంటి సంబంధం లేదు. మరి ఎట్లా హైడ్రాకి హిట్లర్కి లింక్ అయిందంటే, మార్వెల్ కామిక్స్ అనే ఒక సంస్థ ఒక విలన్ని, ఒక కల్పిత విలన్ని సృష్టించింది. ఆ కల్పిత విలనే హైడ్రా. ఈ కల్పిత విలన్ని ఎక్కువగా హిట్లర్ కోర్ టీమ్ గా తన ఒక కల్పిత కథ కింద రాసింది. దాన్నే కొద్దిమంది నిజం అనుకుని ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ మార్వెల్ కామిక్స్ అంటే ఏంది? మార్వెల్ కామిక్స్ అనేది అమెరికాకు చెందిన సంస్థ. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైంది. అనేక కామిక్ పుస్తకాలని ప్రచురించింది. ఈ కామిక్ పుస్తకాల ఆధారంగా చాలా సినిమాలు వచ్చినాయి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, హల్క్, బ్లాక్ విడో, వోల్వరిన్, ఇట్లాంటి క్యారెక్టర్లన్నీ సృష్టించింది ఈ మార్వెల్ కామిక్సే. సో ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎట్లా సృష్టించిందో కొన్ని విలన్ల పాత్రల్ని కూడా, ఫేమస్ విలన్ల పాత్రల్ని కూడా సృష్టించింది ఈ మార్వెల్ కామిక్స్. అందులో ఒక ఫేమస్ విలన్ పాత్రే హైడ్రా. ఈ హైడ్రా అనేది ఒక టీమ్ ఆఫ్ విలన్స్. మార్వెల్ కామిక్స్ సృష్టికర్తలు స్టాన్ లీ, జాక్ కిర్బీ, వీళ్ళిద్దరు కలిసి ప్రపంచంలోనే ఒక అత్యంత భయంకరమైన ఒక విలన్ల గ్రూప్ని సృష్టించాలి అనే ఒక ఆలోచనకు వచ్చిర్రు. వాళ్ళ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ హైడ్రా. హైడ్రా అనేది గ్రీక్ పురాణంలో ఉంటుంది. లెర్నియన్ హైడ్రా అనే ఒక పదం గ్రీక్ పురాణాల్లో ఉంటుంది. లెర్నియన్ హైడ్రా అనేది ఒక రాక్షస జాతి అనమాట. ఒక బహుముఖ సర్పం. ఒక పాముకి అనేక తలలు ఉంటాయి. అందులో ఒక తలను కనుక నరికేస్తే ఆ ప్లేస్లో 2 తలలు ఉద్భవిస్తాయి. అంతే తప్ప పాము చచ్చిపోదు. మన హిందూ పురాణాల్లో రక్తబీజుల్లాగా అనమాట. వాడిని నరికితే వాడి నుంచి వచ్చిన రక్తం భూమి మీద పడి ఎన్ని రక్తపు చుక్కలు భూమి మీద పడతాయో అంతమంది రక్తబీజులు ఉద్భవిస్తారు. దీనికోసమే మహాకాళి తన నాలుకని జాపి ఆ నాలుక మీద రక్తబీజులు నుంచుకొని చంపేసి మింగేసింది అమాంతం. సో ఇట్లాంటి కల్పిత కథే హైడ్రా కూడా. హైడ్రా అంటే ఏంటంటే, ఎవరు అంతం చేయలేరు, ఎవరైనా దీన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు శక్తితో ఎదుగుద్ది అనే ఒక కల్పిత కథే హైడ్రా. జర్మనీలో హిట్లర్ పతనం, ఆ తర్వాత నాజీల పతనం తర్వాత అందులో కొద్దిమంది దుర్మార్గులు మిగిలిపోయి తప్పించుకొని ఒక గ్రూప్ని క్రియేట్ చేసిర్రు. దాని పేరే హైడ్రా. ప్రపంచాన్ని గుప్పిట పెట్టుకోవడానికి ఈ ఉగ్రవాద సంస్థను తయారు చేసిర్రు అనే కల్పిత కథని మార్వెల్ కామిక్స్ సృష్టికర్తలు ఇద్దరు సృష్టించారు అనమాట. అంతే తప్ప ఇది వాస్తవం కాదు. అదొక ఫిక్షన్ అన్న విషయాన్ని వాళ్ళ పుస్తకాల్లో కూడా వాళ్ళు రాసిర్రు. అంతే తప్ప హిట్లర్కి హైడ్రాకి చారిత్రకంగా ఎట్లాంటి సంబంధం లేదు. బాహుబలి సినిమాలో మాహిష్మతిని, కాలకేయుల్ని ఎందుకు చూపించారంటే ప్రజల వినోదం కోసం. అట్లనే హైడ్రా కూడా ప్రజల వినోదం కోసం మార్వెల్ కామిక్స్ అనే సంస్థ ఈ హైడ్రా అనే ఒక ఉగ్రవాద సంస్థని హిట్లర్కి లింక్ చేసి రకరకాల ప్రచురణలు చేసింది. వాటి ఆధారంగా సినిమాలు వచ్చినాయి. అంతేకాదు ఈ హైడ్రా అనే లోగో కూడా, అంటే మార్వెల్ కామిక్స్ వాళ్ళు సృష్టించిన ఈ హైడ్రా అనే లోగో కూడా ఒక ఆక్టోపస్ టైప్లో అనేక కాళ్ళు ఉంటాయి, పైన పుర్రు ఉంటుంది. ఇది దాని లోగో. ఎవరైనా ఆ సినిమాలు చూస్తూ, ఆ పుస్తకాలు చదువుతూ అదే నిజం అనుకొని ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉండొచ్చు. ఏంది, హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా అనే ప్రచారం చేస్తుండొచ్చు. అంతే తప్పితే హిట్లర్కి హైడ్రాకి చారిత్రకంగా ఎట్లాంటి సంబంధం లేదు. ఈ కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.